వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. ఫేక్ జీవోలు సృష్టించి గండిపేటలో భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేట ఎంఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగి పిఎస్ లో కేసు నమోదైంది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నకిలీ రికార్డు సృష్టించినట్లు వెల్లడైంది. 12 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు హైకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో తమిళనాడులోని కాంచీపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. ఫేక్ జీవోలు సృష్టించి గండిపేటలో భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని కొద్ది నిమిషాల క్రితమే సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం బ్రహ్మనాయుడును హైదరాబాద్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులోని కాంచీపురంలో అతను ఉన్నట్లు గుర్తించి 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత పోలీసులకు కాంచీపురంలో ఉన్నాడనేటువంటి సమాచారంతో అక్కడే టీం వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి బ్రహ్మనాయుడిని అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ముఖ్యంగా నకిలీ పత్రాల తయారీ, ఆర్థిక లావాదేవీలు, సంతకాల దుర్వినియోగం, ఇతర కుట్రదారుల పాత్రపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామనేటువంటి అంశాన్ని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసాం ఇప్పటికే సర్వే నెంబర్ 18 లోని సుమారు 10 ఎకరాల విలువైనటువంటి భూమిని వీళ్ళు కబ్జా చేసేందుకు బ్రహ్మనాయుడు కుట్ర పన్నినాడు, నకిలీ జీవోలు సృష్టించాడు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, నకిలీ ప్రభుత్వ పత్రాలు సృష్టించి వీటిని వేరొక వ్యక్తులకు అమ్మేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపైనే నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తహసీల్దార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 99/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగించారు. ఇందులో 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరొక 5 మంది పరారీలో ఉన్నారు. 5 మందిలో ప్రస్తుతం బ్రహ్మనాయుడు కూడా పోలీసులకు దొరికిపోయినటువంటి సందర్భం ఉంది. భూ కబ్జా కోసం దాదాపు 12 కోట్లు ఈ నిందితుల మధ్య ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరిగినట్లు కూడా గుర్తించినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి బ్రహ్మనాయుడు విచారణ తర్వాత మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రికి వరకు హైదరాబాద్ కి చేరుకుంటారు. రేపు ఉదయం బ్రహ్మనాయుడును న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.